జాతీయ రహదారులపై లారీలను అడ్డగించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 9 మంది యువకుల దోపిడీ ముఠాను అరెస్టు చేసినట్లు కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ ముఠా అరెస్టుకు సహకరించిన సిసిఎస్ కడప సిఐ భాస్కర్ రెడ్డి, కమలాపురం సిఐఎస్కే రోషన్ వారి బృందాన్ని ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ అభినందించారు. ఈ దారి దోపిడీకి 9 మంది యువకులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఒంటిమిట్ట, బద్వేలు, వల్లూరు, ముద్దనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో లారీలను అడ్డగించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరిలో దాదాపు ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు చదువుతున్న 5 మంది విద్యార్థులను గుర్తించినట్లు తెలిపారు. మరో బాల నేరస్తుడు కూడా ఉన్నాడని, వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై లారీలను అడ్డగించి డ్రైవర్లను కత్తులతో బెదిరించి డబ్బులు, సెల్ ఫోన్లను దౌర్జన్యంగా లాక్కొని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితుల నుండి 3 కత్తులు, 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లు, కేజీన్నర గంజాయి, 14,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 24 గంటలలోపే కేసును ఛేదించిన పోలీసుల బృందానికి రివార్డు ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారిని కోరడమైనదని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై దారి దోపిడీలకు పాల్పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి నడవడికను గమనించి మంచి దారిలో పెట్టాలని కోరారు. చెడు వ్యసనాలకు బానిసలై మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. అంటే ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలు గల బాల నేరస్తుడు కూడా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో దాదాపు 5 మంది బీటెక్ చదివిన విద్యార్థులే ఉన్నారు. బీటెక్ 2వ సంవత్సరము అప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇది దురదృష్టకరమైనది. వాళ్ళను ఆ విధంగా చెడు నడతలో పోయిన వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి తన పిల్లలు ఏం చేస్తున్నారు ఏమనేది కూడా గమనించాలా. వాళ్ళు ఈ దోపిడీని చేయడమే కాక గంజాయి కూడా సేవించి గంజాయి అమ్మే క్రమంలో మత్తుగా తిరుగుతూ చాలా నేరాలు చేస్తున్నారు. ఈరోజు అంటే మనము అఫెన్స్ జరిగిన సిరీస్ ఆఫ్ అఫెన్స్ జరిగిన వెంటనే మన టీం ఏర్పాటు చేయడం జరిగింది. కమలాపురం సిఐ, తర్వాత కడప సిసిఎస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అందరూ టీములుగా ఏర్పడి దాదాపు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల తదితర అన్ని ఏరియాల్లో తిరిగి వితిన్ 24 అవర్స్లోనే ఈ 9 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి, తర్వాత 3 కత్తులు, 6 సెల్ ఫోన్లు, ఎవరైతే డ్రైవర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు దొంగిలించారో అవి కూడా మనం స్వాధీనం చేయడం జరిగింది. 3 బైకులు, అలాగే ఈ 3 బైకుల్లో ఒక్కొక్క బైక్ పైన 3 వయసు చొప్పున కూర్చొని